ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఇంతకుముందు ఉండే యాంటాసిడ్స్ వేరు. హ్మ్. ఇప్పుడు మనకి అవైలబుల్‌లో ఉన్న యాంటాసిడ్స్ అన్నవి మెజారిటీ ఇప్పుడు మన యాసిడ్ ప్రొడక్షన్‌లో అవును. ఇన్వాల్వ్ అయ్యే 3 స్టెప్స్‌ని కూడా బ్లాక్ చేసేయడం జరుగుతది. ఓకే. సో, దీనివల్ల ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు బయటకెళ్ళి పార్టీకెళ్ళాలి, హ్మ్. ఓ యాంటాసిడ్ ఏసుకొని వెళ్ళిపోతున్నారు. అవును. లేదు చాలామంది ఇప్పుడు నా పేషెంట్స్ వచ్చి చెప్తున్నారు, "సార్ ఇవాళ రాత్రి నేను మందు తాగేది ఉంది. హ్మ్. సో, దానికి ముందు ఈ టాబ్లెట్ ఏసేసుకొని వెళ్ళిపోవచ్చా?" ఓకే. సో, ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతది, ఇవి 3 మెకానిజమ్స్‌ని బ్లాక్ చేసి యాసిడ్ అన్నది కంప్లీట్‌గా సప్రెస్ అయిపోతుంది. హ్మ్. సడెన్‌గా ఏమవుతది, ఒకటేసారి 2 రోజుల తర్వాత ఒకటేసారి మళ్ళీ అన్నీ యాక్టివేట్ అవుతాయి. హ్మ్. సో, ఇప్పుడున్న అసిడిటీ కన్నా రిఫ్లెక్స్ గ్యాస్ట్రైటిస్ ఇంకా ఎక్కువ సివియర్‌గా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అట్లా అని ఇంకొకటి ఏంటి, చాలామంది అసలది డైలీ విటమిన్ టాబ్లెట్ లాగా రోజు పొద్దున్న లేవగానే ఏసేసుకుంటారు. వేసుకుంటారు. సో, దీనివల్ల మళ్ళీ తుంటెముకలు డ్యామేజ్ అవుతున్నాయి, కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి. ఒక్కోసారి ఫ్రాక్చర్ అయింది అంటే అది ఇంకా ఓ 6 మంత్స్ దాకా ఈ ప్రాసెస్ నడుస్తుంది. టాబ్లెట్ తీసుకున్నా మెటబలైజ్ అయ్యేది లివర్ నుంచే లివర్‌లోనే. కాబట్టి ఎంతో కొంత శాతం లోడ్ లివర్ మీద కూడా పడే ఓకే. ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కిడ్నీ మీద ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అవును. ఉంటున్నట్టు లాంగ్ టర్మ్‌లో తీసుకున్నప్పుడు స్టడీస్ చెప్తున్నాయి. ఓకే.